హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏకమైన ఉద్యోగ సంఘాలు 30% మధ్యంతర భృతి ప్రకటన కోసం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు తమ జీవిత కాలమంతా సేవ చేసి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లలో ప్రస్తుతం ఒక రకమైన తీవ్ర అసంతృప్తి మరియు నిరాశ నిండి ఉన్నాయి. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల విషయంలో అనుసరిస్తున్న కాలయాపన ధోరణి వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా కొత్త వేతన సవరణ సంఘం, 12థ్ పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన మరియు గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్థిక బకాయిల చెల్లింపుల వంటి అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని వారు భావిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఇప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై దశలవారీగా ఒక భారీ ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నిరసన జ్వాలలు క్రమంగా రాష్ట్రమంతటా వ్యాపిస్తున్నాయి. 12వ పీఆర్సీ అమలు కావాల్సిన గడువు ఎప్పుడో సమీపించినప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించిన కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం ఉద్యోగ వర్గాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. 11వ పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే దాదాపు 30 నెలల సుదీర్ఘ కాలం గడిచిపోయింది. సాధారణంగా ఒక పీఆర్సీ ముగియగానే మరొక పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ 30 నెలలు గడిచిపోయినా కనీసం కమిటీ చైర్మన్‌ని కూడా నియమించకపోవడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ఉద్యోగులు వాపోతూ ఉన్నారు. పాత పెన్షనర్లకు సంబంధించిన వేతన స్థిరీకరణలు కూడా అటకెక్కడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ జాప్యం వల్ల ప్రతి నెల ఉద్యోగులు తమకు రావాల్సిన పెరిగినటువంటి జీతాలను కోల్పోతూ ఆర్థికంగా తీవ్ర నష్టపోతూ ఉన్నారు. ఇక పీఆర్సీ ప్రక్రియ ఆలస్యం అవుతున్నందున ఆ జాప్యాన్ని భర్తీ చేయడానికి మరియు పెరుగుతున్న ధరల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తమ విన్నపాలను ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెడుతోందని, ఇది ఉద్యోగులను వంచడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాలకు చెల్లించాల్సినటువంటి వివిధ రకాల ఆర్థిక బకాయిలు కొండలా పేరుకుపోయాయి. కరువు భత్యం, డీఏ, అరియర్స్, సెలవుల నగదు మార్పిడి, సరెండర్ లీవ్స్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు అసలు అప్పుల ఊబిలో అయితే కూరుకుపోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే పీఆర్టీయూ, ఎస్టీయూ వంటి ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇతర కీలక ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఐక్య కార్యాచరణకు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోతే ఇక చర్చలకు స్వస్తి పలికే నేరుగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారనైతే వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సన్నాహకాల సమావేశాలైతే జరుగుతూ ఉన్నాయి. మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. కానీ మాకు అందాల్సిన హక్కులను మాత్రం ప్రభుత్వం కాలయాపన చేస్తోంది అని వారు నిరసిస్తూ ఉన్నారు. నినాదాలు చేస్తున్నారు. శాంతియుత మార్గంలో ఆహ్, విన్నవించుకున్నా సరే ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేయడమే ఏకైక మార్గం అని చెప్పి వారు ఈ మేరకు నిర్ణయించుకుంటున్నారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ కమిషన్ వేయడంలో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. కమిషన్ నియమించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి, దానికి ప్రభుత్వం పరిశీలించడానికి మొత్తం అంతా గూడా చాలా టైం పడుతుంది. 1 ఇయర్ పడుతుంది కాబట్టి ఈలోపు 30%తో మధ్యంతర భృతి ఇవ్వడం అనేది కనీస బాధ్యత అని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని వారు విమర్శిస్తున్నారు. పాత పెన్షన్ల పునరుద్ధరణ, ఓపీఎస్ వంటి హామీల పరిస్థితి కూడా అస్పష్టంగానే ఉంది. ఇవన్నీ ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఉద్యోగ సంఘాలు తమ నిరసనను మొదట ధర్నాలు, నల్ల బ్యాడ్జీల ఆహ్, ధారణతో ప్రారంభించి మొదటగా, ఆ తర్వాత భారీ ర్యాలీలు మరియు అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలపై మళ్లించే అవకాశం అయితే ఉంది. మరి ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించే వరకు ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన బడ్జెట్ తర్వాత కూడా పీఆర్సీపై స్పష్టత రాకపోతే ఉద్యమం మరింత ఉధృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. తమ న్యాయమైన కోరికల కోసం వేలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకొస్తే అది రాష్ట్ర పరిపాలనపై కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని 30% మేర ఐఆర్‌తో పాటుగా 12వ పీఆర్సీ కమిషన్‌పై సానుకూల ప్రకటన చేయాలనైతే
ఉద్యోగ లోకం 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయబోతోంది అనైతే గట్టిగా చెప్పవచ్చు. మరి చూడాలి ఫ్రెండ్స్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఉద్యోగుల తరపున అనేది మనకు మున్ముందు తెలియనుంది. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.